దేవుని సెలవు లేకుండా నేను జీవించలేను, దేవుని సెలవు లేకుండా నేను అనుభవించలేను, దేవుని సెలవు లేకుండా నా ప్రాణం పోతే నరకం పాలవుతుంది, మట్టి పాలవుతుంది, ఆ తర్వాత నరకం పాలవుతుంది, నా పరిస్థితి అయోమయంలో ఉందని ఏమైనా ఆలోచన ఉందా అంటే లేదు. ఒక వ్యక్తి శరీర సంబంధంగా జీవిస్తూ వర్తమానములు అంటే ప్రస్తుతము నువ్వు జీవిస్తున్న విధానము, భూతకాలం అంటే మరలా జరగబోతున్నటువంటి విధానము, భవిష్యత్తు అంటే ఈరోజు ఈ లోకాన్ని విడిచిన తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో ఇవి గ్రహించకుండా నువ్వు జీవించినంత కాలం ఒకవేళ నువ్వు కష్టపడినందుకు ఆస్తులు సమకూర్చేవేమో కానీ ఆయన సెలవు లేకుండా జీవిస్తున్న ఈ జీవితాన్ని బట్టి నీకు మనసుకు నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సెలవు లేకుండా ఈ భూమి మీద నీ మనుగడ లేదు. మరి ఆయన మనుగడ మనకు కావాలి. ఆ తండ్రి కనుసన్నెల్లో ఉండాలి. కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఆ తండ్రి స్వాధీనంలోనికి నేను వెళ్ళాలి అనే ఆలోచన ఎంతమందికి ఉంది? ఈ రాత్రి నేను చెప్తున్నా, నేను నా తండ్రి యొద్ద మాత్రమే నాకు క్షేమం ఉంది అని ఒక కుమారుడు అనుకున్నాడు. ఆ కుమారుని గురించి చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తా. రాబో సంవత్సరం నాకు ఆశీర్వాదకరంగా ఉండాలి. సెకండ్లు, నిమిషాలు, గంటలు, వారాలు, నెలలు, సంవత్సరాలు నాకు ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో ఈ తప్పిపోయిన కుమారుడు తన మొట్టమొదటి జీవితము తండ్రిని కాదనుకున్నాడు. తండ్రి ఆశీర్వాదాలు కావాలి కానీ తండ్రి వద్దనుకున్నాడు. అయితే తండ్రి సంపాదించిందంతా పెట్టెలో సర్దుకొని ధనంగా మార్చుకుని దూరదేశం వెళ్ళాడు. తండ్రి భయము లేనోడు ఏం చేశాడో చూద్దాం. దుర్వ్యాపారం చేశాడు అని రాయబడింది. అమ్మ, ఏ వ్యాపారము? దుర్వ్యాపారము. అందుకే వాక్యం ఏం చెబుతుంది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము గలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి అని వాక్యం చెబుతుంది. అమ్మా, ఎట్లుండకూడదంట? మద్యముతో మత్తులై ఉండకుడి అని. ఈ దినాన్న సమాజంలో మనం చూస్తున్నాం. జీవితాల్లో తాగి చచ్చిపోతున్నారు మన సహోదరులు సహోదరీలు చాలామంది. దండం పెట్టి మరీ చెప్తున్నా, నీవు నేను దేవుని చేతిలో ఉన్నాం. మనం తాగి చావడానికి కాదు. దుర్వ్యాపారం అంటే అందులో వ్యభిచారం కూడా ఉంది. వ్యభిచారులుగా బ్రతికి వ్యభిచారం చేసి లెక్కలేనితనంగా శరీరాన్ని సొగపెట్టి చావటానికి కాదు మన దేవుడు మనల్ని ఏర్పాటు చేసింది. దొంగలుగా బ్రతికి దోచుకొని బ్రతకడానికి కాదు. అన్యాయస్తులుగా బ్రతికి అడ్డగోలుగా ఆస్తులు కూడగట్టడానికి కాదు మన దేవుడు మనల్ని ఏర్పాటు చేసింది. దానిని ఏమన్నారంటే దుర్వ్యాపారము అన్నారు. ఈ దుర్వ్యాపారంలో సకల దుర్నీతి ఉంది. ఈ కుమారుల్లో కూడా ఇప్పుడు అదే ఉంది. ధనమిచ్చిన మదమిచ్చునని డబ్బు చేతికి రాగానే ఏమొచ్చింది? లెక్కలేనితనం వచ్చింది, గర్విష్ఠితనం వచ్చింది, చిన్న పెద్ద తేడా తెలియనటువంటి కన్ను మిన్ను ఎరగని పరిస్థితులు వచ్చాయి. వావి వరసలు తెలియని కనుదృష్టి వచ్చింది. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతితో రాస్తూ చెప్తున్నాడు. ఏ విషయం? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ, ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోనో ఉరిలోనో అవివేకయుక్తమైన హానికరమైన అనేక దురాశల్లో పడుదురు. అది అమ్మా నాన్న ఉంటే పోయినా పర్లేదు, అన్నలదమ్ముల బంధం ఉన్నా పోయినా పర్లేదు. డబ్బుకున్న లక్షణం ఏంటో తెలుసా? డబ్బు ఎంత అవసరమో ఆ డబ్బే అంత కీడు కూడా కలుగ చేస్తుంది. కాబట్టి ధనమున్న వారు
చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు చెప్పారు. ధనవంతులు అవ్వడానికి ఆశ కలిగిన వారు శోధనలో పడతారంట, ఉరిలో ఉంటారంట, అవివేకయుక్త హానికరమైన దురాశలోకి వెళ్ళిపోతారంట. ఇటివారు మనుషులు నష్టంలో నాశనంలోకి ముంచేస్తారంట. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే విశ్వాసులు అట్టు ఉండకూడదమ్మా అని మొదలుపెట్టాడు. ఏమని? ఎందుకనగా 10వ వచనం, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలు తెచ్చుకున్నారు. కొంతమంది అయితే పొడుచుకొని చచ్చిపోయారంట. ఈరోజు డబ్బు గురించి ఎంత అల్లకల్లోలమవుతుందో తెలుసా? సొంత స్నేహితుడే నమ్మించి బంగారం షాపును దోసుకున్న వాళ్ళు ఉన్నారు. సొంత తండ్రిని చంపేసి ఆస్తిని సమకూర్చుకున్న బిడ్డలు ఉన్నారు. ఈరోజు డబ్బు, ధనం మూలం ఇదం జగత్ అన్నారు. డబ్బు ఒకవేళ ప్రపంచాన్ని శాసించి నడిపించొచ్చేమో, కానీ విశ్వాసం ఎప్పుడూ కూడా డబ్బు విశ్వాసాన్ని తొలగించకూడదు. ఎందుకంటే భూమి మీద ఉన్న సకల కోట్ల వస్తువుల కంటే విశ్వాసం బలమైంది, దేవుడు మనకిచ్చింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే డబ్బు కోసం బ్రతకడానికి ఇష్టం లేక ప్రభు కోసం బ్రతకడానికి వచ్చా. దేవునికి స్తోత్రం. చాలామంది ఈ పరిచర్య వెనక ఉన్న బాధలు తెలియట్లా. భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది కాబట్టి ఇక్కడ సేవ చేస్తున్న దేవుని సేవకుడు, అక్కడ ఉన్న విశ్వాసులు, ఇంకా దేవుని కొరకు నిలబడేవారు, మనమందరము దేవుని చేతిలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ సంగతి మనం గుర్తు చేసుకోవాలి. డబ్బుని ఆధారం చేసుకొని మనుషుల యొక్క మాయోపాయాలను చేసి వేరే రీతిగా నడవకుండా ఇంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ పరిచర్య చేయడానికి గల కారణం, మనకు దేవుడు ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ తెలియజేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అర్థమైన ఈ విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ప్రస్తుతం బ్యాగు నిండా డబ్బు ఉంది ఈ కుమారుడికి. వీడు దుర్వ్యాపారం చేస్తూ ఫ్రెండ్స్ని వెంట పెట్టుకొని వ్యభిచారిగా మార్చబడి, దొంగగా మార్చబడి, డబ్బునే ఆధారం చేసుకుని తండ్రి ప్రేమను విడిచిపెట్టి ఉన్నదంతా దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడంట. ఇక అతనికి మంచి దినాలు ఎట్లా వస్తాయి? ఎవడైనా వ్యాపారం చేయాలి, రూపాయికి రూపాయి కూడబెట్టాలి. తండ్రి 10 రూపాయలు సంపాదిస్తే కొడుకు 20 రూపాయలు సంపాదించి, ఇదిగో నా తండ్రి ఆస్తికి తగ్గట్టుగా నేను బ్రతుకుతున్నానని చెప్పుకోగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆ పరిస్థితి లేకుండా ఉన్నదంతా దుర్వ్యాపారం అనగా చెడ్డ వ్యసనాలుగా పాడు చేశాడు. ఇప్పుడు ఇంకొక సంఘటన, ఆ దేశంలో కరువు వచ్చిందంట. ఏ దేశంలో? మనోడు ఉన్న డబ్బులన్నీ, తండ్రి సంపాదన అంతా నాశనం చేసిన ఆ దినాల్లో కరువు వస్తే పందులు పొట్టు తిందాము అని పందులోడి దగ్గర చేరాడంట. పందులు మేపేవాడి దగ్గర చేరితే ఆ పందులు మేపేవాడు ఏం చేశాడో తెలుసా? ఆ పొట్టు తినేయకుండా తన్నాడంట. ఇక ఏం చేయాలో తెలియక తండ్రి గుర్తొచ్చాడంట. ఏమి లేదు, తండ్రి గుర్తు లేనప్పుడు, తండ్రి ఆస్తి కావాలన్నప్పుడు తండ్రి ఆస్తిని పంచుకున్నాడు, కానీ తండ్రి వద్దు అనుకున్నాడు. తండ్రి లేకుండా నేను బ్రతకగలను అనుకున్నాడు. కానీ ఇప్పుడు దుర్వ్యాపారం వలన, తన ఇష్టాల వలన తనకు కష్టాలు వచ్చినప్పుడు ఇప్పుడు తను అనుకున్న మాట ఏంటంటే, ఆ కరువులో తండ్రి గుర్తొచ్చాడంట. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. తండ్రి గుర్తొచ్చి ఏమనుకున్నాడంట? నా తండ్రి యొద్ద కూలివాండు సైతం సమృద్ధిగా తింటున్నారు, నాకు ఈ కర్మ వచ్చింది, ఇక నాకు ఈ పరిస్థితి వద్దు. చూడండి, అక్కడ మనం గమనిస్తే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్ళు సమృద్ధిగా తింటున్నారు, నేనైతే ఇక్కడ బాధలు పడుతున్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళాలనుకున్నాడు అంటే చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. నీకు వచ్చే సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నావా? ఉన్న పాటును లేచి మందిరానికి రా.
ఉన్న పాటలు లేచి తండ్రి వద్దకు రా, ఉన్న పాటలు లేచి ఆయన మాట విను. ఏ త్రాగుడి చేత, ఏ వ్యభిచారం చేత, ఏ దొంగతనం చేత, ఏ కుయుక్తి చేత, కల్మషం చేత నీ బాడీ ఫుల్ఫిల్ అయిపోయిందో నాకు తెలియదు. ఈ దరిద్రాన్ని ఇట్టే ఎంట పెట్టుకొని కొత్త సంవత్సరానికి వెళ్ళినా మళ్ళీ ఇదే పాత పాటే పాడతాయవని. ఈ సంవత్సరం కూడా కలిసి రాలేదు, 25 ఇరగదీసేసిందంట, 24 ఇరగదీసింది, 25 ఇరగదీసింది, 26 కాదు ఇక 35 కూడా ఇరగదీసద్దు నీకు. ఒకవేళ 35లో ఉన్నా 35 కూడా నీకేం ఆశీర్వాదం ఉండదు. ఎందుకని? నీ పాత బ్రతుకును, పాప బ్రతుకును మార్చుకోకుండా, బుద్ధి రాకుండా, తండ్రి గుర్తు రాకుండా, తండ్రి క్షేమం గుర్తు రాకుండా, తండ్రి వద్ద నీకు ఎంతో విలువ ఉంది కొడుకుగా, తండ్రి ఇచ్చే ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయని నీకు గుర్తు రాకుండా, నాకు ఆశీర్వాదం రావాలి, నాకు ఆశీర్వాదం రావాలి, ఎటు నుంచి వస్తుంది? ఊసేపుడికి కింద పడిపోతావన్నాగా కూడా ఊగుకుంట కళ్ళు మూత దగ్గరకు పోతంటివి నువ్వు. కూసేపుడికి ఏదో అయిపోతావు అనుకున్న టైంలో కూడా కొంచెం అంత పుచ్చుకుందామని ఆశపడుతున్నావు నీవు. మందిరం ఎంత సంబరంగా జరుగుతున్నా కానీ ఆ మందిరం మీద మనసు లేకుండా, దేవుని మీద మనసు లేకుండా, విషతుల్యమైన నీ దేహ బంధకాలను, బలహీనతలు విడిచిపెట్టలేని వ్యక్తిగా నీ ఉంటున్నావు. ఈ తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చిందంట. ఈ దరిద్రత నాకొద్దు, ఈ సంవత్సరంతో ఈ దరిద్రం నా యొద్ద నుంచి పోవురుగాక. దేవునికి స్తోత్రం. పోవాలంటే నాన్న దగ్గరికి వెళ్ళాలి. అందుకే ఇప్పుడు నాన్న దగ్గరికి బయలుదేరి వద్దామనుకున్నాడు. నాన్న దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చింది అని రాయబడింది. ఆ బుద్ధి వచ్చినప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చి తండ్రి దగ్గర కూలోడిగా వెళ్తాంటే తండ్రి కూలోడుగా చూడలేదంట. అమ్మో నా కుమారుడు రానే వస్తున్నాడు, గెడ్డాలు మీసాలు పెంచుకొని ఎంత దరిద్రంగా తయారైపోయాడు, ఇన్ని సంవత్సరాలు ఆశీర్వాదం లేకుండా పోయాడు, నా ఆస్తి పోగొడితే పోగొట్టాడు, నాకు దూరం అయితే అయిపోయాడు, ఇప్పుడు నా దగ్గరకు వస్తున్నాడు, నా కొడుకు నాకు కావాలని పరుగెత్తుకొని వెళ్ళి వాటేసుకుని మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. నా తండ్రి, నా తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, నిన్ను ప్రేమించి దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఈ సృష్టికర్త అయిన దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ప్రేమతో క్రీస్తులో ఏర్పాటు చేసి నీ పాపం వలన, నీ వ్యసనం వలన, నీ బలహీనతల వలన, నీ అసూయ ద్వేషాల వలన నీవు చనిపోయి నరకానికి వెళ్ళటం ఇష్టం లేక ఈ సంవత్సరం తిరిగి నీకు బుద్ధి వచ్చినప్పుడు, నీవు తండ్రి యొద్దకు రావాలనుకున్నప్పుడు నీవు వస్తే నీ ప్రతి పరిస్థితిని మార్చి నూతన వ్యక్తిగా నిన్ను చేసి నూతన సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా గిఫ్ట్గా ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం. నా జీవితం, నా ఇష్టం, ఆయన ఎవరు అని నీవు నీ హృదయపు చెడుతనమును బట్టి నువ్వు ప్రవర్తించినప్పుడు, నా చెడుతనమైన, నీ చెడుతనమైన ఈ రోజు అది మన హృదయంలో ఉన్నంత వరకే అది మనల్ని పట్టి పీడించే పెద్ద సాతాను. ఒక దురాత్మ వచ్చినప్పుడు నేను చెప్పిన మాట అండి, ఈ ప్రజలందరినీ మందిరంలో రాకుండా ఈ ప్రజలందరినీ పిచ్చి చేష్టలు చేసి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అడిగితే నవ్వి ఏమందో తెలుసా? ఏమంటారు మనల్ని? నువ్వు నా మీద పడి పెడుతున్నావు కానీ నేను అనుకున్నావా అదిగో ఆ ఫలానిది, ఆ ఫలానోడని మనం ఎట్ట అంటామో. ఆ దెయ్యం ఏమందో తెలుసా? నువ్వు నా మీద పడి ఎడుతున్నావని నన్ను తిట్టలేదులే కానీ నాతో అన్న మాట ఏంటంటే, అయ్యారో నేను కాదు ఈ ప్రజలను పాడు చేసేది, మరి ఎవరు? వాళ్ళే పాడవుతున్నారు, వాళ్ళు పాడవుతుంటే నేను ఇంకొకరు పాడు చేస్తానికి వచ్చేంత. వింటున్నారా? వాళ్ళ అవిధేయతల వలన వాళ్ళు పాడవుతూ ఉంటే వాళ్ళు శోధిస్తున్నా తప్ప వాస్తవానికి నేను ఎందుకు పాడు చేస్తున్నా, నేను పాడు చేయట్లేదు, ఇప్పుడు బుద్ధుల వల్ల వాళ్ళే పాడైపోతున్నారని చెప్పింది ఆ దెయ్యం, ఆ శక్తి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ స్థితి మనకి ఈ సంవత్సరం లేకుండా పోవునుగాక. మన బలహీనతలను బట్టి, మన అవిధేయతలను బట్టి మనం దేవునికి అనగా తండ్రికి దూరం అయిపోయి ఎందుకు శాపగ్రస్తులం అవ్వాలి? బుద్ధి వచ్చి మనం తండ్రి యొద్దకు వస్తే ఇదిగో ప్రతి సంవత్సరం ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు మన దేవుడు.
అక్కడ రాయబడిన మాట మీరు గమనిస్తే, ఇస్సాకు ఆ దేశమందు 26వ అధ్యాయం 12వ వచనంలో, ఇస్సాకు ఆ దేశమందు ఇత్తనం వేసిన వాడే ఏం చేస్తున్నాడంట? 100 అంతల ఫలం పొందారని రాయబడింది. ఆ తర్వాత మీరు చదివితే క్రమక్రమముగా యెహోవా అతన్ని ఆశీర్వదించాడంట. దేవునికి స్తోత్రం. మీరు ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు లేకోకుండా, నిన్ను సృష్టించిన తండ్రి లేకుండా, నీ శరీర ప్రాణాత్మలు ఆయన స్వాధీనం అందించుకున్న ఆయన లేకుండా నువ్వు బ్రతుకుదాం, నేను లాభాలు సంపాదిద్దాం, నేను అక్కడ చేద్దాం, నేను ఎక్కడ చేద్దాం, నేను ఇది చేద్దాం అనుకుంటున్నావే. ఒకసారి ఆలోచన చేయి తల్లి, తండ్రి, సహోదరి, సహోదరుడా. అది తండ్రిని మించిన ఆలోచన, అది మనకు మంచిది కాదు. తల్లిదండ్రులుగా మీ పిల్లలు మీ మాట వినకపోతే మీరు ఏమంటారు? మాడు మా మాట వినక కారణాన్ని అట్లా నాశనం అయిపోయాడు అన్నాడు. మా దగ్గర ఉన్నట్లయితే నా బిడ్డ క్షేమంగానే ఉండేవాళ్ళని మీరు వాపోతారే. ఇప్పుడు దేవుడు కూడా అదే అంటున్నాడు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, ఓ యాజకులారా, ఓ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలారా, నేను తండ్రిని కదా మీరు అనేది. మరి నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? 24 శాపం అయిపోయింది అన్నాం. 25వ సంవత్సరం వస్తే నేను ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నావు. ముందు 25 ఆశీర్వాదకరంగా చేయగలిగిన నన్ను నీవు అనుసరించు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని మాట వినకుండా, దేవుని నీతిని అనుసరించకుండా, దైవము ఆయన చిత్తం ఆలోచన నీకు లేకుండా నువ్వు జీవించాలనుకుంటున్న పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి ప్రభువు కొరకు నువ్వు బ్రతకదలిస్తే, ఏ మనుషుడు కాదమ్మా నిన్ను దీవించేది, ఏ సేవకుడు కాదు, పరలోకము నుండి తదాస్తు అని దేవుడే నిన్ను దీవించాలి అంటే నీవు ఆయన మాట విందువుగాక. వెళ్ళాడు ఆ దరిద్రుడైన కొడుకు, ఆ దుర్వ్యాపారం వలన పాడు చేసిన కొడుకు వెళ్ళాడు. తండ్రి క్షౌరం చేయించి, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి, ఉంగరం పెట్టి, శ్రేష్టమైన చెప్పులేసి, మళ్ళీ పెళ్ళు కొడుకులాగా కూర్చోబెట్టాడు సింహాసనం మీద. మురిసిపోతున్నాడు. అమ్మో నా కొడుకు దరిద్రుడిగా ఉంటే మళ్ళీ పెళ్లి కొడుకులాగా చేసి నా ఎదురు కూర్చోబెట్టుకోగలిగాను. అమ్మయ్యా, దేవునికి మహిమ కలుగునగాక. తండ్రి మనసు అది. 2025వ సంవత్సరంలో నిన్ను ఒక పెళ్లి కొడుకుగా, పెళ్లి కూతురుగా చూసి ముచ్చటగా మురిసిపోవాలనుకుంటున్నాడు నా దేవుడు. అంతేగాని ఒక దరిద్రుడిగా, ఒక శాపగ్రస్తుడిగా, పనికి మాలినోడిగా, మాట విననాడుగా, దిక్కుమాలినోడిగా, బజార్లు అంటే తిరిగే భిక్షగాడిగా ఉండడానికి నా దేవునికి ఇష్టం లేదు. ఒక తన శ్రేష్టమైన తల్లిని, శ్రేష్టమైన తల్లి, శ్రేష్టమైన తండ్రి తన పిల్లల్ని ఎలాగ చూస్తారో, కడుపార కన్న పిల్లల్ని వాళ్ళు తినకపోయిన ఎట్లా పెడతారో, నా దేవుడు నిన్ను అట్లా పోషించబోతున్నాడో. దేవునికి మహిమ కలుగునగాక. ఈ రాత్రి శబ్దయంత్రం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు తండ్రి ఆత్మ. కనుక ఆ కుమారుడు తండ్రి యొద్దకెళ్ళి తిరిగి కుమారత్వాన్ని పొందుకొని శ్రేష్టమైన వాడిగా ఉన్నట్టుగానే నీవు నేను మార్చబడుదుముగాక. దేవునికి స్తోత్రం. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి యొద్దకు వెళ్ళి సమృద్ధిని పొందినట్లు ఆ కుమారుడు వలె మనము కూడా అలాగ సిద్ధమవుదుముగాక. 2024 సంవత్సరాల నాడు యేసే మరణించాడు, సజీవుడు లేచాడు, పరలోకం వెళ్ళాడు, తిరిగి రాబోతున్నాడు. ఎందుకు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ నిత్య జీవం కలిగిన వారుగా మార్చబడాలని. ఆయన మరణించి సజీవుడు లేచి పరలోకం వెళ్ళి తిరిగి రాబోతున్నాడు. ఎందరూ ఆయన యందు విశ్వాసం ఉంచుతారు అట్టి వారందరికీ తిరిగి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? ఈ లోక శ్రమలన్నింటినీ విడిచిపెట్టి, ఈ లోకాన్ని విడిచిన ఒక రోజు అందరికీ వస్తుంది. ఆ రోజున ఆయన పరలోకం శాశ్వతంగా నిత్యానందం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యుగయుగాలు తండ్రితో ఉంటావు. నా ఇష్టం, నా జీవితం, నువ్వు ఏమి శాసించడానికి వీల్లేదంటూ ఒకవేళ సాతానుని పెట్టిన చెడ్డ మనసుతో ఒకవేళ నువ్వు జీవించినట్లయితే, సాతానికి తన అనుచరులకు యుగయుగాలు అగ్ని ఆరిన పురుగు చావని స్థలం ఒకటి ఉంది. ఆత్మకు చావు లేదు ఆ స్థలములో. 16వ అధ్యాయం లోకాసు వార్తలో ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడంట? పాతాళంలో బాధపడుతూ నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా రక్షణ పొందితే బాగుండు అనుకున్నాడంట.
నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ దౌర్భాగ్య పరిస్థితి మనకొద్దు. లాజరు అయితే అబ్రహాము రోమని నెమ్మది పొందుతున్నాడట. దేవునికి మహిమ కలుగునగాక. నీవు నేను ఈ లోకంలో ఇహమందు 100 రెట్లు పరలోకంలో నిత్యజీవం పొందాలని తండ్రి ప్రణాళిక అయి ఉండగా, సంవత్సరాలు ఎంక చూడొద్దయ్యా, నెలలెంక చూడొద్దయ్యా, గంటలెంక చూడొద్దయ్యా, నిమిషాల వైపు చూడొద్దయ్యా, సెకండ్లు చూడొద్దయ్యా. నువ్వు దేవుని వైపు చూడగలిగితే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు చెప్తున్న సంగతులు ఏంటంటే, అల్ఫా ఓమేగా అంటే ప్రారంభం నేనే, కొనసాగింపు నేనే, ముగింపు వరకు నేనే అని నిన్ను ముగింపు వరకు కాపాడడానికి ఆయన ఇచ్చిన వాగ్దానం. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడై ఉండబోతున్నానని చెప్తున్నాడు. ఆ తోడై ఉన్న దేవుడే ఈ పాత సంవత్సరంలో ఉన్న కొద్ది రోజులు నూతన సంవత్సరం నూతనమైన ఆశీర్వాదాలతో మనకు బుద్ధి వచ్చినప్పుడు, మన మార్పు చెందినప్పుడు, మన తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు ఆయన మన జీవితాలు మహిమాయుక్తంగా మార్చబోతున్నాడు. కాబట్టి ఆ తండ్రి చేతిలో మనము పడుదుముగాక. మహోన్నతుడా, వాక్యమైన దేవా, కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడి నీ మహిమను మా ఎదుట ఉంచినందుకు స్తోత్రాలు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో మీరే మాకు దేవుడై ఉన్నారు. మీ ఎదుట తండ్రికి కుమారుడు లోబడినట్లుగా మేముంటే మమ్మల్ని మాకు సమస్తాన్ని దీవిస్తానన్నారు. దీవించమని మా కొరకు ప్రాణం పెట్టి మా కొరకు మరణించి సజీవుడే లేచి పరలోకం వెళ్ళి తిరిగి రాబోతున్నా యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.